నమస్తే, నేను మీ సతీష్. బెంగుళూరు భాగోతం బయటపడింది. ఇది పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన నెట్టింట అంటే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణాలు ఏమిటి, అసలు ఏ రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది అనేటువంటిది ఒక్కసారి మనం విశ్లేషణలోకి వెళ్తే, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మొన్న ఎన్నికలు జరిగినాయి, ఆ ఎన్నికలు అయిన తర్వాత ఫలితాలు వెలువడినాక జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బెంగుళూరుకి అయితే వెళ్ళిపోయి గడిచిన వారం రోజులుగా బెంగుళూరులో ఉంటా ఉన్నారు. కారణం ఏమిటి అంటే, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అత్యంత ఘోరమైన, అత్యంత దారుణమైన, అత్యంత హేయమైనటువంటి ఒక ఓటమినైతే గనక జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చవి చూసింది. ఎందుకు ఇన్ని పదాలు చెప్పుకుంటా ఉన్నాము అంటే, 2019లో చూస్తే 151 స్థానాలతోటి అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి కూడా 151 స్థానాలతోటి అధికారంలోకి వచ్చాం. ఇక 2024లో వై నాట్ 175 అంటూ కూడా ఎంతగానో ఎగిరెగిరి పడ్డటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ 5 ఏళ్ల పరిపాలన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పటికి ఏమైంది పరిస్థితి? 151 స్థానాల నుంచి 11 స్థానాలకి వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పతనమైపోయారు. కారణం ఏమిటి అంటే, అధికారంలోకి వచ్చాక మన పైన ఉండేటువంటిది ఒక బాధ్యత అనేటువంటిది ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి రాజకీయ పార్టీ కూడా గుర్తెరగాలి. వాళ్ళు చేసేటువంటి పరిపాలన కూడా ప్రజా రంజక పాలన అయి ఉండాలి. ఎక్కడా కూడా ప్రజలను ఇబ్బంది పెట్టేలాగానో ప్రజాభక్షక పాలననో అస్సలు ఉండకూడదు. ఎక్కడ ప్రజలకి చిన్నపాటి ఇబ్బంది కూడా కలగకుండగా, వాళ్ళు మెచ్చే విధంగా, వాళ్ళు హర్షించే విధంగా పరిపాలన చేస్తే మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఆకర్షితులై మనకే ఓట్లు వేస్తారు, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం. ఈ చిన్న ఫార్ములాని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయి ఆయన వ్యవహరించినటువంటి తీరు ఏమిటి అంటే, 151 స్థానాలతోటి అప్పటి వరకు కూడా చరిత్రలో అలాంటి ఒక మ్యాండేట్ ఏ రాజకీయ పార్టీకి రాలేదు. మరి జగన్మోహన్ రెడ్డికి అంత గొప్ప అవకాశం దక్కినప్పుడు మరి ఆయన ఎంత ఒదిగి ఉండాలి, ప్రజలకు ఎంత దగ్గరగా ఉండాలి, ప్రజలకు ఎంత చక్కటి పరిపాలన అందించాలి. కానీ ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి ఆ తీరును కనబరిచారా అంటే ఎక్కడా లేదు. మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగినటువంటి తీరు అంటే, ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఒక అహంకార ధోరణి, ఒక నియంతృత్వ ధోరణి, అదేవిధంగా అధికార మదాన్ని చూపించాడు. ఇవన్నీ చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రజలను, ప్రతిపక్షాలను, రాజకీయ పార్టీలను, ఆ పార్టీల్లో నేతలను అందరినీ కూడా వేధించుకుంటూ, ముఖ్యంగా ప్రజలు ఏవైతే ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశలన్నింటినీ కూడా అడియాసలు చేస్తూ, తానిచ్చినటువంటి హామీలను కూడా తుంగలో తొక్కుతూ, ఏదో నేను బటన్ నొక్కాను, నేను బటన్ నొక్కడం వల్లే మీరు బతుకుతున్నారు అనే రకంగా ఒక కలరింగ్ ఇచ్చుకుంటూ, ఏనాడు కూడా ప్రజలకు చేరువగా వెళ్లకుండా ప్రజల్ని కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఆయన పర్యటనలు కానీ, ఆయన చేసినటువంటి పరిపాలన కానీ, ఇదంతా ప్రజల్లో ఒక అసహ్యాన్ని పెంచేసింది జగన్మోహన్ రెడ్డి మీద, ఆ పార్టీ నాయకుల మీద. అందుకే ఈ రోజున 151 స్థానాల నుంచి జగన్మోహన్ రెడ్డి కేవలం 11 స్థానాలకి పరిమితం అయిపోయేటువంటి స్థాయికి పతనమైపోయాడు అనేటువంటిది మాత్రం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిస్థితిని చూసినా, ఆ పార్టీ పరిస్థితిని చూసినా ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో ఎవరిని అడిగినా కూడా ఏమిటి దీనికి కారణం అంటే, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసుకున్నటువంటి స్వయం కృతాపరాధం అని చెప్తారు. ఇక ఎన్నికలు అయిపోయినాయి, 11 స్థానాలకు మాత్రమే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి బయటకు రాగలుగుతాడా? రాలేడు కదా. ఆ అంశాన్ని మనం స్పష్టంగా ఎక్కడ చూసాము అంటే, ఏదైతే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం రోజున అసెంబ్లీకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే, ఏ స్థాయిలో సిగ్గుతోటి చచ్చిపోతా ఉన్నాడు అనేటువంటిది కూడా చాలా స్పష్టమవుతుంది. ఎందుకు అంటే, గొంతులోంచి మాట రావట్లేదు. మరి అధికారాన్ని కోల్పోవడమే కాదు కదా, కనీస ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చేశాడు. మరి ఇలాంటి క్రమంలో అంతటి ఓటమిని చూసిన తర్వాత ఎక్కడ బయటకి ఎలా రాగలుగుతాడు? అయినా కూడా ఏదైతే ప్రమాణ స్వీకారానికి వచ్చాడో, ఆ వచ్చినటువంటి క్రమంలో ఆయన ముఖంలో ఏ స్థాయిలో ఆయన సిగ్గుతో తలదించుకుంటా ఉన్నాడు అనేటువంటిది కూడా అర్థమైపోయింది. గొంతులోంచి మాట కూడా పెగలనటువంటి పరిస్థితులు, ఆయన పేరు కూడా ఆయన సవ్యంగా చెప్పుకోలేనటువంటి పరిణామాన్ని కూడా చూసాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తిరిగి అసెంబ్లీకి వస్తాడా అని అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి సమయంలో మరి రెండో రోజే అసెంబ్లీకి డుమ్మా కొట్టాడు.
ఏదైతే స్పీకర్ ఎన్నికకి ఆయన హాజరు కాలేదో ఆయన పార్టీ నుంచి కూడా గెలిచిన మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఎక్కడా హాజరు కానటువంటి పరిస్థితి, అందరూ గైర్హాజరయ్యారు. మరి జగన్మోహన్ రెడ్డి ఉన్న ఫలంగా పులివెందుల పర్యటన అని చెప్పేసి పులివెందులకు వెళ్ళిపోయి 5 రోజుల పులివెందుల పర్యటన అన్న వ్యక్తి కాస్త 2 రోజులకి ఆ పర్యటనని ముగించుకుని అక్కడి నుంచి అటు బెంగళూరు వెళ్ళిపోయి బెంగళూరులోని తన ఇలహంక ప్యాలెస్లో ఆయనైతే గడిచిన వారం రోజులుగా కూడా అక్కడే ఉంటా ఉన్నాడు. అయితే ఏం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో ఏం చేస్తున్నాడు? ఎందుకు అంటే అక్కడికి ఆ పార్టీ నేతలు వెళ్ళినా, ఆ పార్టీ కార్యకర్తలు వెళ్ళినా కూడా ఎవరిని కలవట్లేదు. ఏదో మొదటి 1-2 రోజులు మాత్రం ఎవరినో ఆయనకి కొంచెం నమ్మకమైనటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంతమందిని సెలెక్టెడ్గా వాళ్ళని పిలుచుకుని వాళ్ళతో మాత్రమే చర్చలు జరిపారు అన్నటువంటి ఒక ప్రచారం అయితే జరిగింది తప్పితే దానికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ కనీసం ఎలాంటి ఫోటోలు కానీ ఏవి కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ క్రమంలో గడిచిన వారం రోజులుగా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో ఏం చేస్తూ ఉన్నాడు అనేటువంటిది మాత్రం రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేకపోవచ్చు కానీ ప్రజలు కనీసం 11 స్థానాలు అయితే ఇచ్చారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉండాలి కదా. ఇక్కడ ఉండకుండా బెంగళూరు ఎందుకు వెళ్ళిపోయాడు, బెంగళూరులో ఏం చేస్తూ ఉన్నాడు అన్నదానికి నిన్నటి నుంచి చూస్తే సోషల్ మీడియాలో ముఖ్యంగా నెట్టింట మాత్రం ఒక మెసేజ్ అంటే ఒక పోస్ట్ అయితే గనక పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది. ఒక ప్రచారం ఏదైతే ఉందో అది విస్తృతంగా కూడా జరుగుతూ ఉంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో ఉంది ఓటమి నుంచి, ఏదైతే ఈ ఓటమిని చవి చూశాడో ఈ ఓటమితోటి రాజకీయ పక్షాలని, ప్రజల్ని, సొంత పార్టీ నేతల్ని ఎదుర్కోలేక బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నాడు అని చెప్పేసి కొన్ని వార్తలు ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా అవాస్తవం. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అక్కడ వైద్యం చేయించుకుంటా ఉన్నాడు. ఆయనకి బెంగళూరు ప్యాలెస్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది అనేటువంటిది ఒక ప్రచారం అయితే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. మరి ఏ అంశంలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది అంటే మనం గతంలో కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి నిత్యం లండన్ వెళ్తాడు. లండన్ వెళ్ళినటువంటి కారణాలు ఏమిటి అంటే అనేకమైనటువంటి ప్రచారాలు కూడా అప్పట్లో చూసాం, కొన్ని విమర్శలు కూడా చూసాం. ఏదైతే ఇక్కడ రాష్ట్రంలో తాను అధికారంలో ఉన్నప్పుడు దోచేసినటువంటి డబ్బు ఏదైతే ఉందో దాంతో లండన్లో ఒక దీవులు ఏదో కొన్నాడు ఆయన ఒక ఐలాండ్ ఏదో కొన్నాడు. అక్కడ ఉన్నటువంటి బ్యాంకుల్లో ఇక్కడ డబ్బు మొత్తం హవాలా రూపంలో అక్కడికి చేర్చేసి అక్కడ దాచిపెట్టాడు అక్కడ బ్యాంకుల్లో అని చెప్పి కొన్ని విమర్శలు, కొన్ని ప్రచారాలు కూడా మనం చూసాం. కొన్ని వార్తలు కూడా సోషల్ మీడియాలో ఇలాంటి కథనాలు రావడాన్ని కూడా చూసాం. అయితే ఇంకో పక్కన ఆయన కూతుళ్ళు లండన్లో చదువుకుంటున్నారు కాబట్టి ఆయన అందుకే నిత్యం తన సతీమణితో కలిసి లండన్ పర్యటనలకు వెళ్తూ ఉంటాడు. అక్కడి నుంచి తన కూతుర్లను తీసుకుని ఇంకెక్కడెక్కడికో సింగపూర్కనో జెరూసలేమనో ఇవన్నీ కూడా పర్యటనలకు లండన్ వేదిక చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత అట్నుంచి వెళ్తాడు అనేటువంటి ప్రచారాలు కూడా చూసాం. అయితే వీటితో పాటుగా ప్రధానంగా చూస్తే జగన్మోహన్ రెడ్డికి కొంత మానసికమైనటువంటి రుగ్మతులు ఉన్నాయి. ఆయన మానసిక పరిస్థితి బాలేదు. ఆయన ఒక్కోసారి ఒక్కో రీతిలో వ్యవహరిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు విపరీతమైనటువంటి ధోరణి కూడా ఆయన ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా ఆయనకు ఏదైతే మానసిక వ్యాధి ఉందో దాని కారణంగానే ఆయనలో ఇలాంటి కొన్ని మార్పులు కూడా చూస్తూ ఉంటాం. అయితే ఈ మానసిక వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి, వైద్యం తీసుకోవడానికే ఆయన లండన్ వెళ్తూ ఉంటాడు. ఆ లండన్ వెళ్ళి అక్కడి నుంచి మందులు కూడా తెచ్చుకుంటాడు, ఆ మందులు వాడుతూ ఉంటాడు అనేటువంటి కొన్ని విమర్శలు కూడా, కొన్ని కథనాలు కూడా మనం అనేక సందర్భాల్లో విన్నాం. అయితే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు వైఎస్ షర్మిళ గారు కూడా ఆవిడ కూడా అన్నారు, మా అన్న మానసిక పరిస్థితి బాలేదు, మా అన్నకి ట్రీట్మెంట్ ఇప్పించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి అని చెప్పి ఆవిడ ఎప్పుడైతే ఈ విమర్శ చేశారో, ఈ ప్రకటన చేశారో, ఆవిడ ఏదైతే ఇలాంటి వ్యాఖ్యలు చేశారో అప్పటి నుంచి ఈ అనుమానాలు అనేటువంటివి కూడా కొంత బలపడ్డటువంటి పరిస్థితి. అప్పటి వరకు వస్తున్నటువంటి ఈ కథనాలన్నీ కూడా ఆరోపణలు కాదు, కొంత వీటికి కూడా వాస్తవ రూపం దాల్చేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమైనాయి. అయితే ప్రస్తుతం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గడిచిన వారం రోజులుగా ఆయన బెంగళూరు ప్యాలెస్లోనే ఉంటా ఉన్నారో, అసలు ఆయన అక్కడ ఏం చేస్తూ ఉన్నారనేటువంటి వార్తలు కూడా బయటకి రానటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో మాత్రం ఒక ప్రచారం నిన్నటి నుంచి చెప్పుకుంటున్నట్లుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో తనకు ఉన్నటువంటి మానసిక వ్యాధి ఏదైతే ఉందో
ఆ వ్యాధి ఇప్పుడు ఆయనకు కొంచెం ముదిరింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన చాలా కృంగిపోయాడు. ఇప్పుడు ఆయన మనోవేదనతోటి మానసిక వ్యాధి ఏదైతే ఉందో అది మరింత ముదిరింది. ఆ ముదిరినటువంటి వ్యాధికి లండన్ నుంచి నిపుణులైనటువంటి డాక్టర్లను పిలిపించుకుని బెంగళూరు ప్యాలెస్లో అత్యంత రహస్యంగా, అత్యంత గోప్యంగా ఆయన వైద్యం కూడా చేయించుకుంటా ఉన్నాడు. అందుకే ఆయన వారం రోజుల నుంచి ఆయనకు సంబంధించినటువంటి ఒక ఫోటోలు కానీ, ఒక వార్తలు కానీ, ఆఖరికి సాక్షి మీడియా, వాళ్ళ సొంత మీడియా కదా, సాక్షి ఛానల్లో కానీ, సాక్షి పత్రికలో కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక చిన్న వార్త కూడా రావట్లేదు అంటే కారణం ఇదే. బెంగళూరు ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డికి అయితే గనక ఆయన మానసిక రుగ్మతి అంటే ఆ మానసిక రోగం ఏదైతే ఉందో దానికి అక్కడ లండన్ నిపుణులు ఎవరైతే ఉన్నారో, లండన్ నుంచి వచ్చినటువంటి నిపుణులైనటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియ మరొక వారం నుంచి 10 రోజుల వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి కొన్ని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ నుంచి ఒక ఫోటో బయటకు వచ్చిందో ఆ ఫోటోలో కూడా ఆయన ఏదైతే కనిపిస్తున్నటువంటి ఆయన తీరు, ఆయన రూపం ఏదైతే ఉందో అది చూసిన తర్వాత దీన్ని మరింత విస్తృతంగా ఏదైతే కనుక ప్రచారం చేస్తూ ఉన్నారో, ఇదిగో బయట జరుగుతున్నటువంటి ప్రచారానికి ఇదే సాక్ష్యం. ఇగో చూస్తూ ఉన్నాం కదా, జగన్మోహన్ రెడ్డి ఏదైతే కనుక ఆయన వేసుకున్నటువంటి డ్రెస్ కానీ, లేదంటే ఆయన ఉన్నటువంటి తీరు కానీ చూసిన తర్వాత ఎస్, ఆయన ఏదైతే ఆయన పైన వస్తున్నటువంటి ప్రచారాలు ఉన్నాయో, ఆయన ఒక వైద్యం తీసుకుంటా ఉన్నాడు అంటే ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు అనేటువంటి ఏదైతే వార్తలు ఉన్నాయో అవి వాస్తవం అనడానికి ఆయన రూపాన్ని ఒక్కసారి చూస్తే చాలు అన్నటువంటి కొన్ని కథనాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే నిన్న ఏదైతే బెంగళూరులోని యలహంక ప్యాలెస్లో మరి ఎవరో ఆయన్ని చూడడానికి వచ్చినటువంటి అభిమానులతోటి ఆయన ఫోటో దిగాడట. మరి పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు వెళ్తే వాళ్ళనే సరిగ్గా కలవట్లేదు ఆయన, అలాంటిది అభిమానుల్ని ఎక్కడి నుంచి పిలిచారు అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తా ఉన్నాయి. అదే సమయంలో వీళ్ళంతా కూడా ఎవరో కాదు, ఆ యలహంక ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డికి కోసం అక్కడ ఆ యలహంక ప్యాలెస్లో పనిచేసేటువంటి వాళ్ళనే పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇలా ఫోటో దిగాడు. ఆయనకి జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ సంగతి, దానిపైన జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దానికి కౌంటర్గా ఏమీ జరగట్లేదు అని చూపించుకోవడానికే ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్ళతోటి ఈ విధంగా ఫోటో దిగి దీన్ని సోషల్ మీడియాలోకి అయితే వదిలారు. ఇక వైసీపీ సోషల్ మీడియా కూడా దీన్నే జగన్మోహన్ రెడ్డికి ఏమీ కాలేదు, ఆయన అంతా బాగానే ఉన్నారు, ఆయన పైన వస్తున్నటువంటి కథనాలన్నీ కూడా కేవలం కల్పితాలు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ వాస్తవంగా ఆయనకి జరుగుతున్నటువంటి ట్రీట్మెంటే వాస్తవం అన్నటువంటి కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక తెల్ల పైజామా అలాగే కింద నల్ల ప్యాంట్ తోటి ఆయన వేసుకున్నటువంటి ఈ కొత్త లుక్ ఉందో దీనిపైన కూడా నెట్టింట పెద్ద చర్చ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి కొత్త లుక్లో చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నారు. గతంలో ఎన్నడూ కూడా ఈ రకమైనటువంటి లుక్లో ఆయన కనిపించినటువంటి పరిస్థితి లేదు అనేసి వైసీపీ అభిమానులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా ఈ ఫోటోని వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డికి బెంగళూరులో ఆయనకున్నటువంటి మానసిక రుగ్మతికి సంబంధించి ఏదైనా కూడా ట్రీట్మెంట్ జరుగుతోందా లేదా అనేటువంటి విషయాలు తెలియవు. కానీ ఈ రకమైనటువంటి ఒక కథనాలు అయితే మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా ఏమిటి ఇందులో, ఏ మేరకు వాస్తవం ఉంది, ఏ మేరకు వాస్తవం లేదు, జగన్మోహన్ రెడ్డి అంతా బాగానే ఉన్నారా లేకపోతే నిజంగానే ఆయనకి ఏదైనా కూడా ట్రీట్మెంట్ జరుగుతుందా అనేటువంటిది మాత్రం వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి కానీ కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.